హాయ్ అండి, నేను మిసెస్సి. వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలని చిన్న వ్లాగ్ అనమాట. మీతో షేర్ చేసుకుందామని మళ్ళీ మీ ముందుగా వచ్చేసామండి. మార్నింగ్ వచ్చి ఇది వంట చేసే టైం అనమాట. వంట చేసే టైంలో అయితే చిన్న వ్లాగ్ తీయాలనేసి చిన్నగా అయితే తీస్తున్నాను. ఎప్పుడు వంట వీడియోనా అంటే ఇంకా హౌస్ వైఫ్ అని ఉన్న వాళ్ళకి ఇంకా వేరే పని ఏముంటుందండి, వంట వీడియో అయితేనే తీసుకుని చెయ్యాలన్నమాట. ఇంకా అయితే డైలీ వ్లాగ్ అనేది ఇంకా వంట కూడా భాగమే కాబట్టి ఇంకా మార్నింగ్ అయితే వంట అయితే సాయికి ఇంకా 2 సార్లు కూర ఉంటుంది ఎందుకనేసి కిరణ్ అయితే చికెన్ తీసుకురా కిరణ్ అనేసి అన్నాను. బుధవారం లాగండి ఇదైతే. సరే కదా అనేసి కిరణ్ అయితే చికెన్ అయితే తీసుకొచ్చాకే వెళ్ళి చికెన్ అయితే తీసుకొచ్చాడు. కేజీ 300 అంటండి చికెన్ అయితే. మళ్ళీ రేట్ అయితే పెరిగిపోతుంది అనమాట. సరే కదా అనేసి 200 అయితే తీసుకురా అన్నాను, కేజీ వద్దనేసి. సరే కదా అనేసి 200 రూపాయల చికెన్ అయితే కిరణ్ తీసుకొచ్చాడు అనమాట. సాయి అయితే ఆనియన్స్ కేజీకి చికెన్కి కోసేసిందండి, ఎక్కువ కోసేసింది అనమాట. కోసేస్తే ఇంకా సరే కదా అని కొన్ని ఉల్లిపాయలు అయితే ఉంచేసి ఇంకా తర్వాత అయితే 200 రూపాయల చికెన్కి సరిపడగా అయితే టమాటా ఆనియన్స్ వేసి కర్రీ అయితే వండానండి. ఇంకా వీడు ఏం చేస్తాడంటేనే లెగ్ పీసు రెక్క ముక్క అనింది చక్కగా అయితే పీస్ కింద వేస్తారు ఎవరైనా అయితేని. ఈ మాంసం కొట్టి కూడా ఏం చేస్తాడంటే ఈ 2 ముక్కల్ని కూడా మయంగా నరికేస్తాడనమాట. నరికేయటం వల్ల వండేటప్పుడు అయితే నాకు చాలా చిరాకు వస్తుంది. ఈ లెగ్ పీస్ పళ్ళంగా వేసి 2 ముక్కలు కలిపేస్తే చెరుకు ముక్క పిల్లలు వేసుకుంటారు కదా, చక్కగా తింటారు. ఫ్రై చేసినా పెట్టినా అందంగా ఉంటుంది కదా అనుకుంటే ఆడవుతే కమాము ఏం చేస్తాడంటే 2 ముక్కల కింద నరికేస్తాడనమాట. నరికేయడం వల్ల అది వండేటప్పుడు అయితే నాకు కొంచెం ప్రాణం సూరమని అంటుందండి. ఇలా అయితే ఇంక చికెన్ అయితే తీసుకొచ్చాడు అనమాట. చికెన్ రెసిపీ అనేది మీకు కొత్తగా అయితే తీసి చూపించక్కర్లేదండి. ఇంకా ఆల్రెడీ ఒకసారి 2 సార్లు అయితే మన వీడియోలో అయితే పెట్టాము. ఇంకా కాకపోతే ఏంటంటే ఈరోజు నాకు ఇంకా పని చేసుకునే టైంలో అయితే ఇంక ఇది కాబట్టి ఇంకా అదైతే నేను చేస్తున్నాను అనమాట. ఇంకా రైస్ అయితే కడిగి పెడదామనేసి కుక్కర్ అయితే ఎదురుగా పెట్టుకున్నానండి. కుక్కర్ ఫోకస్ చేయటం వల్ల నేను అయితే కొంచెం బ్లర్గా పడాను అనమాట. ఇంకా అలా అయితే చూడలేదు. చూసిన తర్వాత ఈలోగా చూశాను కానీ పెనం అయితే అట్టు మాడిపోతుందని కిరణ్ అయితే ఈలోగా ఒక అట్టు అయితే వేయమ్మా అనేసి అన్నాడు. సరే కదా అనేసి వాడి మట్టుకి ఒక అట్టు వేద్దాము, సాయి అయితే ఇంకా తర్వాత వచ్చి తింటుంది కదా అనేసి ముందు వాడికైతే టిఫిన్ వేసి ఇచ్చేస్తున్నానండి. ఎందుకంటే రోజు కూడా అందరూ తిన్న తర్వాత తింటాడు వాడు, కానీ రోజు అయితే అందరికన్నా ముందే మొదలెట్టాడు టిఫిన్ అని ఆకలి అయిపోతుంది అనేసి. సరే కదా అనేసి ఇంకా ఆనియన్స్ అయితే ఇంకా మిగిలిన ఆనియన్స్ ఉన్నాయి కదండి, అవి అయితే అట్లా వేసుకుని తిందాం కదా అనేసి మేము అయితే అనుకున్నాం అనమాట. ఎందుకంటే మిగిలిన ఆనియన్స్ పొడవుగా కోస్తాం కదండి, వాటిని అయితే పిసికేసి కొంచెం ఇలా వేస్తే కనుక చాలా బాగా అవుతాయి, అట్లోకి వస్తాయి అనమాట. ఆనియన్స్ అట్టు కూడా చాలా బాగుంటుంది. ఇంకా రైస్ అయితే కడిగి పెట్టేసుకుందాం సాయి మట్టికి, కానీ బియ్యం అనేసి నేనైతే కుక్కర్ అయితే పక్కన పెట్టేసుకున్నాను. ఇలాగా అట్టు కాలుతూ ఉంటుంది ఇలాగా అనేసి. ఇంకా ముందుగా అయితే మీకు డైలీ చెప్పిదే ఫస్ట్ సగంలోకి అయితే ఇంట్రెస్ట్ సగంలోకి వెళ్ళిపోయింది అనమాట. మాట్లాడుకున్నాను, వీడియో చేసుకుంటున్నాడు మాట్లాడొద్దని చెప్పాను కదా, మాట్లాడుకున్నా. అక్క చూడు నోటి మీద వేసిన నెల నుంచి ఉందో అలాగే నుంచో. ఇంకా బుడ్డీస్ అనమాట. ఇది నిన్న రిలీజ్ చేద్దాం అనుకున్నాను లాగనింది. నిన్న నాకు పని అయితే అవ్వలేదు, ఇంకా చుట్టాలు వచ్చారు, దాని గురించి కొంత ఒత్తిడి అయింది. ఇంకా సరే కదా అనేసి ఈరోజు లాగైతే చేద్దాం అనేది ఇప్పటికి. ఇంకా మళ్ళీ లేట్ అయిపోతే వీడియో పెట్టలేం కదా అనేసి ఇంక ఈరోజు అయితే ఇలా ఒక కర్రీకి సరిపడి అన్నీ రెడీ చేసి పెట్టేస్తానండి. సంజుబాబు అయితే అల్లరి చేసేస్తున్నాను అనమాట. అది సైలెంట్గానే ఉంది కాబట్టి పిల్లలు ఉండగానే వాయిస్ ఓవర్ ఇస్తున్నానండి. దాని గురించి కొంచెం కంగారుగా మాట్లాడడం అది జరుగుతుంది అనమాట. ఏమనుకోకండి. ఏం చేద్దంటే ఇంకా ఈ వీడియో అలాగే అనుకుంటున్నాను. పొద్దునుంచి చేసుకున్న పని సరిపోయిందండి, వీడియో ఎడిటింగ్ చేస్తా నాకు అవ్వలేదు. సరే కదా అన్నీ కరెక్ట్గా పెట్టుకునే టైంకి అయితే ఫోన్ వచ్చిందండి. ఆ ఫోన్లో కొంచెం మాట్లాడేటప్పుడు కానీ లేట్ అయిపోయింది. అందులో బుడ్డీస్ని తీసుకొస్తాకి వెళ్ళాను. బుడ్డీస్ని తీసుకొచ్చి ఇంకా వాళ్ళకి అన్నం పెడదామని చెప్పి వెళ్ళాము. స్కూల్ నుంచి వచ్చిన తర్వాత అన్నాలు అయితే అస్సలు తింటలేదండి, ఇద్దరు కూడాను ప్రాణం తీసేస్తున్నాడు. వీడు బిస్కెట్ ప్యాకెట్ తినేసాడు, అదేం జాంకాయ తినేసింది. ఇంకా నేను అన్నం తిన్నానేసి కూర్చున్నారు. సరే కదా అని పైకి రూమ్లో తీసుకొచ్చేసి కాసేపు వేసి అయితే పడుకుంటారు కదా, నేను 4 బ్లౌజులు కటింగ్ అయితే పెట్టుకుందాం అనేసి పైకి అయితే తీసుకొచ్చి ఇంకెలా వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను అనమాట. ఇంకా అయితే కర్రీ అనేది ప్రిపరేషన్ అయితే మీరు చూస్తున్నారండి.
ఇంకా చాలా మట్టుకి చాలామందికి కర్రీ అనేది తెలుస్తుంది. ఏంటంటే మనం ఏదో పెద్ద వంట పుట్టిలమని కాదు, మన దినచర్యలో ఒక పార్ట్ అనేసి నేనైతే మీకు కర్రీ అయితే చూపిస్తూ కొంచెం వీడియో అయితే చేసుకుంటున్నాను అనమాట. రైస్ అయితే కడిగి పెట్టేసుకున్నానండి. సాయం మట్టుకి పిల్లలకేనమాట. ఇంక కిరణం నేనైతే కొంచెం 12 అయిన తర్వాత అది కడిగి పెట్టుకుంటాము. ఇలాగ అయితే మార్నింగ్ ఎప్పుడో టీ ఒకసారి తాగానండి. మళ్ళీ తాగలేదు. సరే కదా అని కొంచెం టీ అయితే కాసుకున్నాను. టీ అయితే కాసుకుని గ్లాసులోకి అయితే వడబోసుకున్నానండి. ఇంకా కర్రీ అనేది చికెన్ గట్ట అన్నీ బాగా ఉడికిపోయినాయి కదా, ఎగిపోయిన తర్వాత నేను సరిగ్గా మీకు కనిపించట్లేదు, తల వరకు కనిపిస్తుంది అనేసి కెమెరాను చదువుతున్నాను అనమాట. ఇంకా ఎగిపోయిన దాంట్లో అయితే కొంచెం ఉప్పు, కొంచెం కారం, కొంచెం పసుపు వేసేసుకుంటే చక్కగా అయితే కర్రీలోకి అయితే అన్నీ సరిపడగా ఉంటాయి. నేను ఫస్ట్ వేసిన తర్వాత అయితే నాకు కొంచెం కారం సరిపడలేనట్టు అనిపించిందండి. మళ్ళీ కొంచెం కారం వేసాను అనమాట. అదేంటో నా చేతితో ఎంత కారం వేసినా సరే కారం అయితే సరిపోయినట్టయితే ఉండదండి. ఇంకా దాని గురించి అయితే కొంచెం కారం ఎక్కువే పట్టేస్తుంది అనమాట. అలాగనే ప్రతి సంవత్సరం 2 కేజీలు ఆడించుకుని దాని కారం అయితే ఈ సంవత్సరం అయితే 3 కేజీలు అయితే ఆడిచ్చానమాట. ఏం చేతనంటే ఏమో కారం తొందరగా అయిపోద్దేమో, ఎక్కువ అయితే చికెన్లో మటన్లో ఎక్కువ వండుతాను కదా చేపలు అయితేని అనేసి కొంచెం అయితే కారం అయితే ఎక్కువ ఆడించుకున్నాను అనమాట. ఇంకా పచ్చకాయలు అయితే వేయించుకోలేదు, ఇంకా ఆడించుకోలేదు. ఏం చేతనంటే ఈ ఏప్రిల్ మధ్యలో అయితే ఆడించుకోవచ్చు సరే అనేసి ఇంకా మామూలు కాయలు అయితే నేను మిరపకాయలు అయితే ఆడిచ్చాను కారానికి అన్నాను కదండి. ఫస్ట్ 1 కేజీ వేయించాను. ఆ కేజీ కాయలు అయితే చాలా ఎరుపు వచ్చింది. రెండోసారి కొంచెం కారం రంగు తగ్గిందనమాట. అంటే ఎరుపు ఏం తగ్గలేదు. ఫస్ట్ కాయలకి రెండో కాయలకి కొంచెం తేడా అనిపించింది నాకైతేని. ఇంకా సరే కదా అనేసి కొన్ని కనుపు చిక్కుడుకాయలు అయితే ఉన్నాయన్నమాట. ఆ కనుపు చిక్కుడుకాయలు అయితే ఇంక ఇందులో వేసేసి చక్కగా అయితే చిక్కుడుకాయ కూర అయితే చాలా బాగుంటుంది కదండి. ఇంకా ఆ ప్రిపరేషన్ అయితే అలా వండేసాను అనమాట. ఇంకా చూడండి మీకు అయితేని నాకు కొంచెం కారం అది సరిపోలేనట్టుందని కొంచెం ఇంకొక స్పూన్ అయితే కారం అయితే వేసుకున్నాను అనమాట. ఇంక సరిపడా వాటర్ అయితే వేసేసుకుని ఆ వాటర్ వేసుకున్న తర్వాత రంగు గురించే చూసాను. రంగు పెద్ద కనిపించలేదు నాకు. అందుకని సరే కదని ఇంకొక స్పూన్ వేసాను అనమాట. ఇంక చికెన్లోకి అయితే చిక్కుడుకాయ వేసి వండేసానండి. మీరు కూడా ఒక్కొక్కసారి అది ట్రై చేయండి. నాటు చిక్కుడుకాయ చికెన్ అనేది చాలా బాగుంటుంది. ఇంకా మాలో అయితే తినేది ఎవరనంటే కిరణ్ అయితే కొంచెం గట్టిగా తింటాడు చికెన్ మటన్ వెరైటీ అనేది. మేమైతే ఒకసారి తినేటప్పుడు రెండోసారి అయితే మాకు మోషన్స్ పట్టుకుంటాయి అనమాట. నాన్ వెజ్ పెద్ద ఏమి తింటాం కానీ అంత 2 పూటలు 3 పూటలు తినేయాలని ఇంట్రెస్ట్ అయితే ఉండదనమాట. కిరణ్ ఎంత అన్నా తినేస్తాడు, 2 పూటలని తినేస్తాడు. వాడికి ఏ ప్రాబ్లం ఉండదనమాట. ఇంకెలా అయితే నేను వీడియో చేసుకుంటుంటే అడ్డంగా వచ్చేసాడండి. అడ్డంగా వచ్చేసి ఇంకా చేతిలోకి కడిగేస్తున్నాడు అనమాట. నేను ఎలాగ వాయిస్ ఓవర్ ఇవ్వాలి కదా అనేసి ఏం చేస్తాడని అలా చూస్తూ ఉంటుంటే ఇంకా ఆడి పని ఆడ చేసుకుని నుంచుని ఉన్నాడు కానీ పక్క తప్పుకుంటలేదు అనమాట. ఒరే అని అన్న తర్వాత సరే అనేసి కెమెరా ముందుకు వచ్చి అలా ఎక్కిస్తున్నాడు చూస్తారండి. అన్ని కోతేసాలు అల్లటేసాలు వేస్తూ ఉంటాడండి. ఇంకా పిల్లోడు కదా, పెళ్ళి చేసి ఒక అమ్మ చేతిలో పెట్టేదాకా అలాగే ఉంటాడనమాట. ఇంక సరే కదా అని చేసి నా పని నేను చేసుకుంటా కొంచెం అదే వాడు కట్టేసి కొంచెం ఆవకాయ పచ్చడి వేస్తాను. చట్నీ ఏం చేయలేదండి. అట్లలోకి ఏం చట్నీ చేస్తాంలే, పచ్చళ్ళు ఉన్నాయి కదా పచ్చళ్ళు వేసుకుని తినేస్తారని వేసి టమాటా పచ్చడి ఒకటి ఉండిపోయింది. ఇంకా తర్వాత తాలింపు పెట్టాలన్నమాట. ఇంకా తాలింపు అయితే వేయలేదు, కొంచెం వేసేదని సరిపడగా అయిపోయింది. ఇంకా అనమాట అయితే తాలింపు అయితే వేయాలి. ఇలాగ అయితే ఇంకా టీ తాగుదామని కొంచెం టీ అయితే తాగుతున్నాను అనమాట. టిఫిన్ లేకపోయినా పర్వాలేదు కానీ టీ మాత్రం కొంచెం ఎక్కువగానే తాగుతానండి, ఉండాలి. అదే నాకు టానిక్ అనమాట. ఇంక ఈ మధ్యలో అయితే బాడీ అయితే బాగా గెయిన్ అయిపోయింది కదా, ఇంకా దాని గురించి అయితే తిండి అయితే చాలా మట్టుకి మొత్తం మీద చాలా తక్కువ తింటాను. ఆ తక్కువలో ఇంకా తక్కువ తగ్గిపోయింది అనమాట. అయినా సరే కొంచెం బాడీ అనేది వచ్చేస్తుందంట. అలాగే వస్తుందంటే ఈ టైంలో అయితే ఇంకా రానీలే అనేసి ఇంకా ఊరుకున్నాను అనమాట. ఇంకా కూరలోకి అయితే మసాలా వేయాలి కదండి. చికెన్ మసాలా ప్యాకెట్ అయితే ఫ్రిడ్జ్లో ఉండింది. ఇంకా ఫ్రిడ్జ్ అయితే చాలా మటుకు పోయిందండి. కొత్త ఫ్రిడ్జ్ అయితే తీసుకోవాలన్నమాట. మనీ పరంగా కొంచెం టైట్గా ఉంది కదండి. కిరణ్ ఫోన్ అయితే అయిపోయిన తర్వాత అయితే ఫ్రిడ్జ్ తీసుకుందాం. ఆడు వాయిదాలు అయితే ఇంకా దగ్గరికి వచ్చిన తర్వాత ఇంకా 6 ఎన్నో కట్టాలి ఆడు వాయిదాలు. ఆ 6 వాయిదాలు కట్టిన తర్వాత అయితే తర్వాత తీసుకుందాంలే అనేసి ఇంకా దాన్ని వదాలని నెట్టుకు వస్తున్నాం. ఏం చేయాలంటే ఫ్రిడ్జ్ ఎక్కువ చెమట అయితే పట్టేస్తుందండి. ఆ చెమట మనం ఏదన్నా బాక్స్తో పెడుతుంటే బాక్స్ పైన అయితే చెమట పట్టేసి నీరు అయితే మనం పెట్టిన దాంట్లోకి ఆ పదార్థంలోకి అది దిగిపోతుంది అనమాట. ఇంకా అలా దిగిపోతే మళ్ళీ పాడైపోద్ది కదా. ఇంకా అలా అయితే పొడియే కానీ తడివి కట్ట పెట్టాలంటే పాడైపోతాయి అనమాట. ఇంకా దాని గురించి అయితే నాకు ఏంటో మార్చేయాలనిపించింది కానీ కొంచెం మనీ పరంగా చాలా ఇబ్బందుల కింద ఉందండి. దాని గురించి అయితే నేను మార్చాలి అనుకోవట్లేదు. అప్పుడేని వాడు ఫోన్ పైకి తీరిన తర్వాత అయితే మార్చుకోవాలి. వీళ్ళు అంటున్నారు వద్దమ్మా టీవీ కొను, టీవీ అయితే యూట్యూబ్ ఆప్షన్ గట్రా ఏమీ లేదు కదా, ఏదో ఉన్నదన్న పేరుకే కానీ మన టీవీ అని అంటున్నారనమాట.
ఇంకా ఏదో ఒకటి చూద్దాంలేండి, నాదో నీదో మొత్తం మీద ఏదో ఒకటి కొనుక్కుందాంలే ఆడు ఫోన్ తీరిన తర్వాత అంటే మనలాంటి వాళ్ళు ఇంకా ఇన్స్టాల్మెంట్ల మీదే కదా కొనుక్కోవాలి. ఏదైనా సరుకు కొనుక్కున్నామంటే ఇంకా సరుకు అలాగే ఉండిపోద్ది, వడ్డీలు కట్టుకుంటూ కూర్చోవాలన్నమాట. ఇంకా మన కొత్తిమీర అయితే చల్లాను కదండి, చూసారా ఎలా అయితే వచ్చిందనమాట కొత్తిమీర. ఇంకా నాటు కొత్తిమీర కానీ చాలా స్మెల్ అయితే ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఇంక సరే కదా అనేసి నేను కావాల్సి వచ్చినప్పుడల్లా కొంచెం కొంచెం అంటే కోస్తున్నాను అనమాట. కోసి కర్రీలో వేసుకుంటున్నానండి. చూడండి ఎంత పొట్టిగా ఉందో, ఏలేదు పొడుగు అంటుంది, అంతగాని ఎక్కువ కూడా అవ్వట్లేదు నాటు కొత్తిమీర. ఇంకా చాలా ఫ్రెష్, చాలా ఇది లైవ్ కొత్తిమీర అంటారు కదా, ఇలాంటిదే లైవ్ చేపలు అంటారు కదా, అలా లైవ్ కొత్తిమీర అనమాట. ఇంకా కొత్తిమీర అయితే శుభ్రంగా కడిగేసి మధ్యలో 2 పీసుల కింద కట్ చేసి కర్రీలు వేసేసుకుంటే ఇంకా మన కర్రీ అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టు అండి. కర్రీ అని చూసి ఆయిల్ గట్ట అన్నీ తేలిపోయింది, దగ్గర గంట వచ్చేసింది అనమాట కూర కూడాను. ఇంకా 2 నిమిషాలు ఉడకబెట్టేసుకుని ఇంకా దింపేసుకుని ఇలాగ సాయి అయితే వచ్చింది టిఫిన్ వేయనమ్మా అంటే సరే వెయ్యని దానికి కట్టేసాను అనమాట. ఇంకా కట్టేసి ఇంకా మిగిలిన ఆనియన్స్ అయితే కిరణ్ ఆనియన్స్ అయితే తిండండి, సాయికే వేసాను అనమాట. చూసారా, ఇదైతే కొంచెం నలిపి అలా వేసామంటే చాలా బాగుంటుంది అనమాట, అటు నిండా ఉంటాయి అనమాట. ఒక్కొక్క రేఖ ఉంటుంది అనమాట. అలా ఒక్కొక్క రేఖ ఉన్నదైతే తినటానికి అయితే చాలా మంచిగా అనిపిస్తుంది. ఇంకా అలా అయితే పిసికేస్తాను అనమాట. ఉప్పు రవ్వ వేసి అయితే ఇంకా బాగుంటుంది. అట్లు ఉప్పు ఎక్కువైతే అందులో కూడా ఎక్కువైపోద్దేమో అనేసి ఇంకా వేయలేదనమాట. ఇంక ఇలా చదివేసుకుని ఒక అట్టు అయితే వేసేసానండి సాయికి. ఆ అట్టు ఉడికేలాగా అయితే మిగతా పని అయితే చేసుకుందాం అనేసి ఇంకా అట్టు అయితే వేగుతూ కాలుతూ ఉండింది. చుట్టూరు కొంచెం నూనె అయితే తిప్పుకొని ఇంకా కర్రీలోకి అయితే వచ్చేద్దాం అనేసి కర్రీ అయితే మీకు ఎంతవరకు వచ్చిందో చూపిస్తున్నాను. కర్రీ అయితే నాకు ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి. చూసారా, ఇంకా నాకు మధ్యాహ్నం ఈ కర్రీ చేసేటప్పుడు టైం వచ్చి 12:30 అవుతుందన్నమాట. ఈలోగా బుడ్డీస్ అయితే స్కూల్ నుంచి వచ్చి కిరణ్ అయితే బండి కడుక్కుంటూ ఉంటుంటే ఇంకా ఆడితో ఆటలో మొదలు పెట్టేశారనమాట. చూడండి ఎలా చేస్తున్నారో, ఇంకా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఆడేసేసారండి. ఆడేసి ఇంకా ఇదంతా బంద చేసేసారనమాట. మొక్కలకు నీళ్ళు పెట్టేసేసారు, బండి కడిగేసారు, 2 స్నానాలు చేసేసారు. మొత్తం ముగ్గులు ఏమీ లేకుండా వాకలంతా కడిగి పాడేశారండి. కిరణ్ సంజుబాబు అల్లరి చూడండి ఎంత బాగా చేస్తున్నాడు. ఇంకా ఆడ మావయ్య నట్టుకుని చాలా అల్లరి చేసేస్తూ ఉంటాడు అనమాట. ఆదిమట్టుగా డ్యాన్సులు చేసేస్తూ ఉంటుంది. ఇంక ఎలాగైతే వీడియో అయితే ఇంకా అయినంత వరకు అయ్యి వచ్చిందండి. ఇంక ఇదండి వ్లాగ్ అయితే. మా వ్లాగ్ వాళ్ళు చేసింది మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చితే కనుక మా వీడియో వచ్చి ఒక లైక్ అయితే వేయండి. లైక్ అనేది చేయట్లేదు, అసలు ఎవ్వరు చేయట్లేదు లైక్ అనేది. ఒక లైక్ చేస్తేనే మమ్మల్ని మీరు మరింత ముందుకు తీసుకెళ్ళినట్టు కొంచెం సహాయపడతారండి, లేదంటే లేనట్టే ఉంటుంది. ఇంకా చూడండి ఇలా అవుతే నేను ఇంకా వీళ్ళు చక్కగా ఆడుతున్నారు కదా అని చిన్న వీడియో అయితే తీసాను అనమాట. కిరణ్ అయితే వాళ్ళతో పాటు సమానంగా అల్లరి చేసేస్తాడండి. చిన్న పిల్లోడినా అని పెద్ద పిల్లోడినా అని అనుకోడు అసలు, వాళ్ళకన్నా ఎక్కువ అల్లరి చేసేస్తాడనమాట. ఇంకా మేనమామ మేనల్లుడు మేనకోడలు అంటే ఇంక అంతే కదండి. ఇంక ఇలాగైతే డ్యాన్సులు చేసుకుంటా ఒక అరగంట అలా అయితే ఆట మొదలెట్టారనమాట. ఇంకా ఆడుకుంటేనే ఫోన్లో ఎండగా ఉంది కదా, చల్లగా ఉంటుంది అనేసి కూడా ఆడిపించమన్నాను, ఆడిపించాడు. ఇంక ఈలోగా అయితే ఇంకా స్నానాలు చేసిన తర్వాత మొత్తగా నిద్ర అయితే పట్టేసిందండి ఇద్దరికీ. నిద్రలో అయితే పోయారు కొంచెం కొంచెం తినేసి. ఇంకా మేము కూడా కొంచెం కొంచెం తినేసి నా వర్క్ నేను స్టార్ట్ చేసుకున్నాను అనమాట. ఇదండి వాళ్ళ వ్లాగ్ అయితే. మా వ్లాగ్ నచ్చితే కనుక ఒక లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. సబ్స్క్రైబ్ కొత్తగా చూస్తున్న వాళ్ళు అయితే చేసుకుని చూడండి. పాత వాళ్ళు అయితే మా వీడియో నచ్చితే ఒక లైక్ అయితే వేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.